చీకటిలో నడిచిన ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. మరణఛాయల దేశమందు నివసించిన వారిమీద వెలుగు ఉదయించెను. నీవు జనమును విస్తరింపజేసితివి. వారి ఆనందమును పెంచితివి. పంట కోత సమయమందు ప్రజలు సంతోషించునట్లు, దోపిడీ పంచుకొనున్నప్పుడు సంతోషించునట్లు నీ సన్నిధిలో వారు ఆనందించుచున్నారు. వారి భారమైన కాడను, వారి ధుజములమీద ఉన్న దండును, వారిని అణించిన అధికారిని మిద్యాను దినములోనట్లు నీవు విరిచితివి. యుద్ధమందు నడిచిన ప్రతి సైనికుని పాదరక్షలు, రక్తముతో ముంచబడిన వస్త్రములు దహింపబడి అగ్నికి ఆహుతి చేయబడును. ఎందుకనగా మనకొరకు ఒక శిశువు పుట్టెను, మనకొరకు ఒక కుమారుడు ఇవ్వబడెను. పాలన ఆయన భుజములమీద ఉండును. ఆయన నామము ఆశ్చర్యకరమైన సలహాదారు, శక్తిమంతుడైన దేవుడు, నిత్య తండ్రి, శాంతి రాజు అని పిలువబడును. దావీదు సింహాసనముమీదను అతని రాజ్యముమీదను న్యాయముతోనూ ధర్మముతోనూ ఇప్పటికిని యుగయుగముల వరకు ఆ రాజ్య విస్తారమునకు మరియు శాంతికి అంతము ఉండదు. సైన్యముల యెహోవా ఉత్సాహమే దీనిని నెరవేర్చును. ప్రియమైన సహోదర సహోదరీలారా, మన జీవితంలో ఎన్నోసార్లు చీకటి అనుభవాలు ఎదురవుతాయి. భయం, బాధ, నిరాశ, అన్యాయం, యుద్ధాలు, పాపఘారం ఇవన్నీ మన చుట్టూ ఉన్నాయి. చీకటిలో నడిచిన ప్రజలు గొప్ప వెలుగును చూశారు. ఈ మాటలు కేవలం అప్పటి ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు, ఈరోజు మనకు కూడా వర్తిస్తాయి. యెషయా కాలంలో ప్రజలు శత్రువుల భయంతో జీవించారు. పాపం, అన్యాయం, అణచివేత ఎక్కువగా ఉంది. దేవుని స్వరం వినిపించని స్థితి. ఈరోజు మన పరిస్థితి కూడా ఇలానే ఉంది. కుటుంబ సమస్యలు, ఆర్థిక భారాలు, ఆరోగ్య సమస్యలు, యువతలో దారి తప్పుదల, సమాజంలో శాంతి లేమి. మనం వెలుగు కోసం ఎదురు చూస్తున్న ప్రజలమే. వెలుగు వారికి ఉదయించింది. ఈ వెలుగు మానవ వెలుగు కాదు, రాజకీయ పరిష్కారం కాదు, తాత్కాలిక ఆనందం కాదు. ఈ వెలుగు యేసుక్రీస్తు. నేనే లోకమునకు వెలుగు. యేసు వచ్చాక ఆశ వచ్చింది, క్షమ వచ్చింది, మార్పు వచ్చింది, జీవితం వచ్చింది. మన కొరకు ఒక శిశువు పుట్టాడు. ఇక్కడ గమనించండి, మన కొరకు, రాజుల కొరకు కాదు, ధనవంతుల కొరకు కాదు, ప్రతి సాధారణ మనిషి కొరకు శిశువుగా వచ్చిన దేవుడు మన బాధను అర్థం చేసుకున్నాడు. మన బలహీనతలను అనుభవించాడు. మనతో నివసించాడు. ఇమ్మానుయేలు, వండర్ఫుల్ కౌన్సిలర్, ఆశ్చర్యకరమైన సలహాదారు, గందరగోళంలో మార్గం చూపేవాడు. మైటీ గాడ్, శక్తిమంతుడైన దేవుడు, అసాధ్యాలను సాధ్యము చేసేవాడు. ఎవర్లాస్టింగ్ ఫాదర్, నిత్య తండ్రి, ఎప్పుడూ విడిచిపెట్టని తండ్రి. ప్రిన్స్ ఆఫ్ పీస్, శాంతిరాజు, లోపలి శాంతిని ఇచ్చేవాడు. ఈ 4 నామములు మన జీవిత సమస్యలకు సమాధానాలు. ఆయన రాజ్య విస్తారమునకు అంతం ఉండదు. భూలోక రాజ్యాలు మారిపోతాయి, అధికారాలు కూలిపోతాయి, కాని యేసు రాజ్యం శాశ్వతం. అక్కడ న్యాయం ఉంది, ధర్మం ఉంది, శాంతి ఉంది, ప్రేమ ఉంది. ప్రియమైనవారు, ఈ క్రిస్మస్ కాలంలో మనం ప్రశ్నించుకోవాలి, నేను ఇంకా చీకటిలోనే నడుస్తున్నానా? ఆ వెలుగును నా జీవితంలో స్వీకరించానా? ఈ రోజు యేసును ఆహ్వానిద్దాం. మన కుటుంబంలోకి, మన హృదయంలోకి, మన సమాజంలోకి. అప్పుడు నిజమైన వెలుగు మనలో ప్రకాశిస్తుంది. ప్రభువా యేసూ, మా చీకటిలో నీవు వెలుగుగా వచ్చావు. మా హృదయాలను నీవు నింపుము. మాకు శాంతిని, ఆశను, నూతన జీవితాన్ని దయచేయుము. ఆమేన్.